బయట కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళావు? అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మని చూడాలనిపించింది నాన్న, అందుకే వెళ్ళాను. వెళ్ళానన్నావు కదా, తనెలా ఉంది? అదే వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నావు కదా, అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు డాడీ. అమ్మ కూడా మీ గురించి అడుగుతుంది. అమ్మ మాటల్ని బట్టి తను కాస్త బాధపడుతుందని నాకు అర్థమైంది. ఏరా, నువ్వనేది నిజమేనా? తను నిజంగా నా గురించి అడిగిందా, లేకపోతే ఊరికే చెప్తున్నావా? అబద్ధం ఆడాల్సిన అవసరం వాడికేంట్రా? అబద్ధం చెప్పి వాడు పొందే లాభమే ఉంటుంది చెప్పు. వీడొకడు అన్నిట్లో దూరిపోతాడు, లేని ఇంట్రెస్ట్ గుణకి కలిగిస్తాడు. ఎవరి లాభాలు ఎవరి అవసరాలు వాళ్లకున్నాయి. అవసరమేంటి, అబద్ధం ఎందుకు చెప్తాడు అంటే ఎవరికి తెలుసు? అక్క, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఏంట్రా, 4 రోజుల నుంచి బాధపడుతూ నీలో నువ్వే నలిగిపోతూ ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి బయలుదేరాల్సిన అవసరమేముంది? కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకో. 4 రోజుల నుంచి పెయిన్ఫుల్ గా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతున్నావు కదా. మనసు కుదుట పడేదాకా కాస్త ఇంటి పట్టు నుండి తాగి తిని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు వాడికి ఏమైందని నువ్వు అలా మాట్లాడుతున్నావు అక్క? వాడి మనసు కుదుట పడింది కాబట్టే, డ్యూటీ మీదకి ధ్యాస మళ్ళింది కాబట్టే, వాడి అవసరం హాస్పిటల్లో ఉందని గ్రహించే వాడు హాస్పిటల్కి బయలుదేరాడు. ఇప్పుడు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాల్సిన టైం కాదు. నువ్వన్న తాగడం తింటం మానేసి పనిలో పడితేనే గాని వీడు యాక్టివ్గా ఉండేటట్లేడు. పదరా గుణ, టైం అవుతుంది. ఎందుకత్తా నాన్న హాస్పిటల్కి బయలుదేరితే నువ్వు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు? నేను అమ్మ దగ్గరికి వెళ్ళాననగానే నాన్న అమ్మ గురించి ఎలా ఆలోచించారో చూసావు కదా. అది నాన్నకి అమ్మ మీదున్న అభిమానం, మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న అభిప్రాయం. అయినా నీకు ఇలాంటివన్నీ అర్థం కావు కదా. ఆహా, నాకు అర్థం కావు. నువ్వు గొప్పగా ఆలోచించి అర్థం చేసుకునే పెద్దాడివి కదా. సరే, నువ్వన్నట్టు నిజంగా మీ నాన్నకి ఆ జనని మీద అభిమానం ఉంటే, అంత బలమైన రిలేషనే ఉంటే, ఆవిడగారు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు ఆపలేదురా? ఆగమని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటావురా? దాని అర్థమేంటో నీకర్థం కాదు, కానీ నాకర్థమైంది. ఏమర్థమైందత్తా? అది తప్పు చేసిందని నమ్మబట్టే వెళ్తుంటే ఆగమనలేదు, ఆపలేదు, మారు మాట్లాడలేదు. తనెంతగానో నమ్మాడ్రా, నువ్వన్నట్టుగానే అభిమానించాడు. కానీ అదే మోసం చేసింది, మనసు ముక్కలు చేసింది. అందుకే వాడు మత్తుకి అలవాటు పడ్డాడు. ఆ విషయం నీకు అర్థం కాలేదా? ఆవిడగారు చేసిన తప్పుని మర్చిపోవడానికి, ఆవిడ్ని మనసులో నుంచి పూర్తిగా తీసేయటానికి వాడు నానా యాతన పడుతున్నాడు. నువ్వన్న ఏ రిలేషను వాళ్ళ మధ్యలో ఉండదు. మర్చిపోతాడ్రా, ఖచ్చితంగా వాడు మర్చిపోయి తీరుతాడు. నెగిటివ్గా ఆలోచించే నీలాంటి వాళ్ళకి పాజిటివ్నెస్ అర్థం కాదులే. నువ్వెంత డెస్ట్రాయ్ చేయాలని చూసినా గాడ్ ఇస్ దేర్. తప్పకుండా ఆ రిలేషన్ని రీబిల్డ్ చేస్తాడు, చూస్తూ ఉండు.
గుణ జననిని మర్చిపోవడానికి ఒక్క మన వైపు నుంచి కాదు, అన్ని వైపుల నుంచి ట్రై చేయాలి. ఎలా అయినా సరే దాని మీద ద్వేషం ఇంకా ఇంకా పెంచాలి. దాని పేరు తలిస్తేనే ఫైర్ అయ్యేలా చెయ్యాలి. అప్పుడే ఆ బంధం మంట కలిసిపోతుంది. నెమ్మదిగా ఎక్స్క్యూజ్ మీ, వచ్చేసామా? మా అమ్మగారికి ఆరోగ్యం బాలేదు, చాలా నీరసంగా ఉంది. టెంపరేచర్ కూడా చాలా హైగా ఉంది. నిలబడ్డానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అమ్మ కాస్త ఓపిక పట్ట, కొంచెం డాక్టర్కి రిఫర్ చేస్తారా? మేడం, మీరేం వర్రీ అవ్వకండి. ముందు మీ అమ్మగారిని ఆ బెడ్ మీద పడుకోబెట్టండి. డాక్టర్ గారు కూడా వచ్చే టైం అయింది. రాగానే ఫస్ట్ చూడమని చెప్తాను. సరే అమ్మా, పద. ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఎలా దారేంతో చాకున్నదే నిన్ను చూడగా ఎలా తంచలేని సంకెలై నీ తలపై వదలదే కంచెలేని కాంక్షలే ఇక కొంచెమైపోయే. కాస్త ఓపిక పట్టు, డాక్టర్ వచ్చేస్తారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కను